మేలు చేయాలంటే పురులారా దేని బట్టి చేస్తాను అంటున్నాడు ఆయన? మందిరమును బట్టి. నీకు మేలు దేని బట్టి చేస్తాను చెప్పాలి అందరూ? మందిరాన్ని బట్టి నీకు మేలు చేస్తాను అంటే, ఈ మందిరాన్ని బట్టి నీకు మేలు చేస్తాను అన్నాడు అని అంటే ఇక్కడ నువ్వు చాలా ఆలోచన చేయాలి. అంటే మందిరాన్ని బట్టి నీకు మేలు చేస్తాను అన్నాడు అని అంటే నువ్వు దేవునికి ఏం చేస్తున్నావో చూసి దాన్ని బట్టే దేవుడు నీకు చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఆయనకి ఏం చేస్తున్నావో, నువ్వు ఆయన కొరకు ఎలా జీవిస్తున్నావో, ఆయన మందిరాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, ఆయన మందిరములో నీ వైఖరి, నీ అనుభవం ఏ రీతిగా ఉందో అన్నీ చూసిన దేవుడు నీకు తద్వారా నీకేం చేస్తాడు? మేలుగా చేస్తాడు. ఇక్కడ ఒక మాటని గట్టిగా చెప్పేది ఏంటంటే, నీకు గుడ్డిగా మాత్రం చేయడు. నీకు గుడ్డిగా చేయడు. ఆయన మందిరానికి నీవు చేయవలసిన ధర్మం, నీవు చేయవలసిన విధి విధానాలు, నీ కర్తవ్యం నువ్వు చేసిన రోజే నీకు మేలు చేస్తాడు ఆయన. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఆయన గుడ్డిగా చేసేసే దేవుడు కాదండి. నీకు ఆయన మేలు చేయాలి అని అంటే నీ ధర్మాన్ని, నీ విధులను, నువ్వు కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చిన రోజే ఆయన పరిచర్యను బట్టి, ఆయన మందిరాన్ని బట్టి, ఆయన సహవాసమును బట్టి నీకేం చేస్తాడంటే మేలు చేస్తాడు. ఆమేన్. నువ్వు ఏ రీతిగా వాడబడుతున్నావు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో నువ్వు ఏ రీతిగా ఉన్నావు, ఆయన సన్నిధిలో ఏ రీతిగా నువ్వు నడుస్తున్నావు, ఆయన సన్నిధిలో నువ్వు ఏ రీతిగా ముందుకు వెళుతున్నావు, నీ పాత్ర ఏంటి? వచ్చి వెళ్ళిపోయే వ్యక్తివేనా, లేకపోతే నాకంటూ ఈ పరిచయలో ఒక బాధ్యత ఉంది అన్న ఆలోచన ఏమైనా ఉందా? ఏదో వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవటమేనా, లేకపోతే నాదంటూ ఒక కర్తవ్యం ఉంది, నా దేవుని కొరకు నా బాధ్యత ఉంది అనే ఆలోచన, ఒక బాధ్యత నీకేదైనా ఉంటే నా దేవుడు ఖచ్చితముగా నీకు మేలు చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ కర్తవ్యం ఏంటి? నీకు